చింతామణి దగ్గర డబ్బులు తీసుకొని మీనాకి యాక్సిడెంట్ చేయించిన రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రభావతి, సత్యం అందరూ కూడా ఇంట్లో ఉన్నప్పుడే ఆ ఇంటి అసలు ఓనర్ అయితే వస్తాడు. ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర డబ్బులు కొట్టేశారు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి రోహిణి అయితే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. రవి, శృతి అందరూ కూడా ఇక షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. అంటే అన్ని లక్షలు కూడా పోయినట్టేనా మనోజ్, ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే, నువ్వు ఆగమ్మా, నాకు అసలే కంగారుగా ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే సార్, మరి ఇప్పుడు మా డబ్బుల సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటే, మాకేం సంబంధం, అయినా నా ఇంటిని నాకు తెలియకుండా అమ్మేసి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని అడగండి, అయినా చదువుకున్న వాళ్ళ ఉన్నారు, ముందు వెనక ఆలోచించే పని లేదా మీకు? ఇల్లు నచ్చింది అమ్మేస్తామంటే మీరు డబ్బులు ఎలా ఇచ్చారయ్యా? దీనికి సంబంధించిన కాగితాలు అన్నీ కూడా మీరు అన్ని కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎవరికైనా చూపించాలని, లేకపోతే ఎంక్వైరీ చేసుకోవాలని బుద్ధి జ్ఞానం కూడా లేదా మీకు అని అడుగుతూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక రోహిణి అయితే స్పృహలోకి వచ్చి, ఏంటి మనోజ్ ఇదంతా అని అంటూ ఉంటే, నీ వల్ల ఇదంతా జరిగింది, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, తర్వాత అడ్వాన్స్ ఇద్దామని, లేదు వాళ్ళు మోసం చేసేవాళ్ళు కాదు అంటూ నా చేత బలవంతంగా అడ్వాన్స్ ఇప్పించావు, ఇప్పుడు నా లక్షలు అన్నీ కూడా పోయాయి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక మనోజ్ అన్న మాటలకి రోహిణి అయితే, అసలు ఇంటికి నువ్వా నేనా ముందొచ్చింది? నువ్వే కదా ఇంటికి వచ్చి వాళ్ళని పరిచయం చేశావు, మరి నన్నంటావేంటి? ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదా అని ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక బాలు అయితే, ఆగండి, మీరిద్దరూ గొడవ పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? ముందు వాడికి ఫోన్ చేయరా నువ్వు అని మనోజ్ని మోసం చేసిన అతనికి ఫోన్ చేయమని చెప్తాడు. అప్పుడు ఇక మనోజ్ అయితే ఫోన్ చేస్తాడు. మనోజ్ ఫోన్ చేసిన ఫోను స్విచ్ ఆఫ్ అయితే వస్తూ ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అప్పుడు ఇక బాలు అయితే, ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? వాడు ముందుగానే ప్లాన్ చేసి మీ చేత ఇదంతా కూడా చేయించాడు, మిమ్మల్ని బురిడీ కొట్టించాడు. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, కానీ నా మాటలు ఎవరు వింటారు? పైగా ఈవిడ గారు మేమేం మాట్లాడినా నా పెద్ద కొడుకు ఇల్లు కొనుక్కుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు, వాళ్ళకు పడి ఏడుస్తున్నారు అంటూ ఆ మాట తప్ప వేరే మాట ఏం మాట్లాడింది? ఇప్పుడు చూడు, లక్షలు మొత్తం పోయాయి, ఈ లక్షలు మింగేసినోడి దగ్గరే లక్షలు మింగేశాడు, వాడెంత గట్టికుడో అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే రోహిణి అయితే అంటూ ఉంటుంది, బాలు ఏదోటి చెయ్యి బాలు అని అడుగుతూ ఉంటుంది బాలుని. ఇదేంటి పర్లేదమ్మా, మీరు పోసిపోతే నేనేం చేస్తాను, నాకేం తెలుస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఏంటండి, వాళ్ళని పట్టుకునే అవకాశమే లేదా అని అడుగుతూ ఉంటే, పట్టుకునే అవకాశం అంటే మనం ఏం చేయలేం మీనా, వీళ్ళు మోసపోయారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో వీళ్ళు గుర్తించలేకపోయారు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు అన్నదానికి సత్యం అయితే, రే, వాళ్ళు ఇంత మోసం చేస్తారని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు సత్యం. మీరు పెద్దవాళ్ళ ఉన్నారు, మీ అబ్బాయి 3 కోట్లు పెట్టి ఇల్లు కొంటానంటే ఆనందపడతారు, దానికి నేను ఓకే అంటాను, కానీ మీరు అసలు 5 కోట్లు విలువ చేసేది 3 కోట్లకే ఇస్తామంటే ఎలాగ మీరు కూడా నమ్మారు? వీళ్ళ మాటలు నమ్మి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు అతనైతే. అప్పుడే బాలు అయితే, సార్, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి మీ ఇంట్లో అద్దెకుంటున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, వాళ్ళు ఇక్కడే ఏదో పని చేస్తున్నట్టు చెప్పారు, కానీ వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వలేదు. నేను మా అమ్మాయి దగ్గరికి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఈరోజే ఇండియాకి వచ్చాను, అప్పుడే అంతలోకి మీరు ఇంట్లో ఉన్నారు, అతనికి నేను కూడా ఫోన్ చేశాను, ఇల్లు ఖాళీ చేసేసామని, మాకు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంది, డబ్బులు పేమెంట్ చెయ్యాలి, ఆ డబ్బులన్నీ కూడా మాకు కొట్టేశాడు, సరేలే ఈ వెలుతుల్లోకి ఇంకా ఇల్లు ఖాళీ చేసేశారు కదా, ఇంకెవరికి ఇవ్వకూడదు అని అనుకొని నేను వచ్చాను, తీరా వచ్చేసరికి మీరందరూ కూడా ఉన్నారు అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడు ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు, సార్, ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు, వాళ్ళ ఫోటోలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతూ ఉంటే,
"ఆ, ఉన్నాయి" అని ఫోటోలు అయితే పంపిస్తాడు. అలా ఫోటోలు పంపించిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు, వాళ్ళ గురించి మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము అని బాలు అయితే చెప్తాడు. అప్పుడే ఇక అందరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక కానిస్టేబుల్ అయితే ఏంటి బాలు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో రోహిణి కల్పన దగ్గర డబ్బులు తీసుకున్న విషయం ఇదే పోలీస్ స్టేషన్లో వాళ్ళు డబ్బులు తీసుకోవడంతో మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు గుర్తుపడతారేమో అని మనం వేరే పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే మనోజ్ అయితే వేరే పోలీస్ స్టేషన్కి ఏంటి రోహిణి, ముందు మన డబ్బులు కావాలి అని అంటూ ఉంటాడు. ఇంతలోకి వాళ్ళ పార్క్ ఫ్రెండ్ అయితే వస్తాడు. ఇక పార్క్ ఫ్రెండ్ రావడంతో అప్పుడే ఇక బాలు అయితే ఏరా నువ్వే కదా ఆ పార్టీని తీసుకొచ్చింది, నిండా వీడిని ముంచేసావు కదా అని అంటూ ఉంటాడు బాలు. అయ్యో నాకు అసలు ఏమీ సంబంధం లేదు, వాళ్ళు ఇల్లు అమ్ముతారంటే తీసుకువెళ్ళాను, మనోజ్ ఎలా మోసపోయాడో నేను వాళ్ళ మాటలతో అలా మోసపోయాను తప్ప నాకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక ఆయన నువ్వేం చేస్తావులే, నువ్వు కూడా వీళ్ళలాగే కళ్ళు మూసుకొని ఉండుంటావు అని బాలు అయితే చెప్తాడు. అవును పార్లలమ్మ, అసలు ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వద్దని ఎందుకంటున్నావు? ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనే మీ డబ్బులు దొరుకుతాయి, ఎందుకంటే ఆ ఏరియా ఈ పోలీస్ స్టేషన్ కిందకే వస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని రోహిణి అంటుంది. అప్పుడే ప్రభావతి ఏంటమ్మా నువ్వు చెప్పేది, డబ్బులు పోయినవి మీవి, మీరు కదా కంప్లైంట్ ఇవ్వాలి, పదండి లోపలికి అని అంటూ ఉంటే ఇక లోపలికి అయితే వెళ్తారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు, చెప్పండి ఏంటి కేసు అని అనగానే మాకు ఒక విల్లాని అమ్ముతున్నామని చెప్పి మా దగ్గర కొన్ని లక్షలు డబ్బులు అడ్వాన్స్గా తీసుకొని వాళ్ళు పారిపోయారు సార్ అని అంటూ మనోజ్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక మనోజ్ని చూసి ఓ మీరా, ఏంటి బాబు మీ దగ్గర ఉన్న 40 లక్షలు ఎవడో కొట్టేశాడా, మీరేమో ఆ రోజు అమ్మాయిని నిలబెట్టి వడ్డీతో సహా గుంజారు, ఆ డబ్బులన్నీ మీ దగ్గర ఎవరో కొట్టేశారనమాట అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక బాలు అందరూ కూడా ఇన్స్పెక్టర్ మాటలకి షాక్ అయిపోతూ ఉండగా ఇక అడుగుతూ ఉంటాడు బాలు, సార్ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు, నిలబెట్టి వడ్డీతో సహా 48 లక్షలు అంటున్నారేంటి, వీళ్ళు ఎప్పుడిక్కడికి వచ్చారు, వీళ్ళకి 48 లక్షలు రావడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి మనోజ్ అయితే అదేం లేదు లేరా, ఏదో క్లయింట్ పని మీద వచ్చాను అప్పుడు అని అంటూ ఉంటాడు మనోజ్. అదేంటయ్యా మీ నాన్న డబ్బులు, మీ నాన్న రిటైర్మెంట్ డబ్బులు నువ్వు ప్రేమించిన అమ్మాయి కల్పన తీసుకువెళ్ళిపోయిందని ఆ అమ్మాయిని తీసుకువచ్చి ఇక్కడే కదా 3 చెరువుల నీళ్లు తాగించి ఇక కెనడా వెళ్ళనివ్వము, కోర్టుకి వెళ్తామని చెప్పి బెదిరించి మీ ఆవిడ నువ్వు మొత్తం డబ్బులు తీసుకున్నారు కదా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక బాలు అయితే నాన్నోయ్ వీడు నీ 40 లక్షలు మళ్ళీ మింగేశాడు నాన్న, అంటే వీడిని మోసం చేసిన అమ్మాయి మొత్తం వడ్డీతో సహా డబ్బులు ఇచ్చేసింది, నాకు ఇప్పుడు అర్థమైంది, ఆ రోజు పార్లలమ్మ మిమ్మల్ని బురిడి కొట్టించింది, బట్టలు తీసుకొచ్చి మా నాన్న కంపెనీ పెట్టుకోవడానికి బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు పంపించాడు అని, వీడి అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి కదా, అవి వాళ్ళ నాన్న పంపించినవి కాదు నాన్న, అదిగో వీడిని మోసం చేసిన అమ్మాయి డైరెక్ట్గా వీడి అకౌంట్లోకి ఆ డబ్బులు కొట్టింది, అమ్మో వీళ్ళు ఎంత మోసం చేశారో అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే సత్యం పోలీస్ స్టేషన్లోనే మనోజ్ని చంప పగలగొడతాడు. ఇక చంప పగలగొట్టడంతో మనోజ్ నిజాన్ని బయట పెడతాడు. అంటే నాన్న అది మరి బిజినెస్కి ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు కదా, అందుకని ఆ డబ్బులు తీసుకున్నాను అని అంటూ ఉంటే చిన్న పిల్లలకైనా అనుమానం వచ్చింది కదా, జైల్లో ఉన్నవాడు అన్ని లక్షలు ఎలా పంపాడు అని, ఇప్పుడు తెమ్మని అడిగితేనేమో ఆస్తి మొత్తం లాగేసుకున్నారు ఎలా ఇస్తారు అని చెప్తుంది, అయినా అసలు నువ్వు కోటీశ్వర్లరాలేనా అని అడుగుతూ ఉంటాడు బాలు. వాడితో పాటు నువ్వు కూడా లక్షలు మింగేశావు కదా పార్లలమ్మ అని అంటూ ఉంటే నేను అప్పటికీ చెప్తానే ఉన్నాను బాలు, మీ డబ్బులు కదా మావయ్య గారికి చెప్పేమని, మా వాటా మేము తీసుకుందామని, కానీ మనోజ్ వినలేదు అంటూ మనోజ్ మీదకి అంతా కూడా నెట్టేస్తుంది. అదేంటి రోహిణి, ఈ డబ్బులు వచ్చిన విషయం మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ చెప్పొద్దని నువ్వే కదా అన్నావు,
ఆ బాలుగాడు బాధపడలేకపోతున్నాను. ఈ డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలని కూడా అంటే నువ్వేమన్నావు? వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోకూడదని అన్నావు అని అంటూ ఇక మనోజ్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అమ్మ పార్లమ్మ, నువ్వు కూడా గుండెలు తీసిన బంటువే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే మీరు మోసం చేసేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని కూడా ఇంకొకళ్ళు మోసం చేస్తున్నారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. కేసు పెట్టి వెళ్ళండి, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి వాళ్ళైతే అంటారు. అప్పుడే ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణిని అడుగుతూ ఉంటుంది, మీ నాన్న అనేవాడు ఉన్నాడా? అసలు నీవు కోటీశ్వరరాలువేనా అని అడుగుతూ ఉంటుంది మరోసారి ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటలకి అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే మరి ఇంకెలా మాట్లాడాలి? మీ నాన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నీ గురించి ఇప్పటి వరకు రాలేదు. అన్ని లక్షలు పంపించారు, ఇన్ని లక్షలు పంపించారంటే మురిసిపోయాను తప్ప ఎవ్వరికి వచ్చే ఆలోచన కూడా నాకు రాలేదు. జైల్లో ఉన్నవాడు అన్నన్ని లక్షలు ఎలా పంపించాడని నేను ఎప్పుడూ కూడా అడగలేదు. పైగా ఏదైనా డబ్బులు ఇవ్వమంటే మా నాన్న జైల్లో ఉంటే ఎలా ఇస్తాడు అని అనేదానివి. నేను కూడా వెర్రిదానిలాగా తల ఊపాను. నిన్ను చూస్తుంటే మమ్మల్ని ఏదో నిండా ముంచేసేదానిలాగే కనిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. చూడు, నీకు నేను వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో మీ వాళ్ళ తాలూకు విషయాలు నాకన్నీ కూడా చెప్పాలి, లేకపోతే తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక గుణ అయితే ఫోన్ చేస్తాడు రోహిణికి. ఇక గుణ ఫోన్ చేసి అంటూ ఉంటాడు, వాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. దినేష్ గాడు ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడు ఇక మాట విని నేనెక్కడి నుంచి తీసుకురాను, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఫైనాన్స్ వ్యాపారమే కదా చేస్తున్నావు, నీ దగ్గర 1,00,000 రూపాయలు కూడా లేవా అని రోహిణి అయితే తిడుతుంది. అసలు నాకెందుకు ఇదంతా? అతన్ని తీసుకువచ్చి మీ ఇంటి దగ్గరే పెడతాను, నువ్వే ట్రీట్మెంట్ చేయించుకో అని అంటూ ఉంటాడు గుణ అయితే. ఇక గుణ మాటలకి అంత పని చెయ్యొద్దు, నేనే తీసుకొస్తాను, డబ్బులు ఇస్తాను నీకు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత ఇక చింతామణి అయితే తీసుకున్న ఆర్డర్లో వాళ్ళని మోసం చేసేస్తుంది. ఇక వాళ్ళకైతే ఫంక్షన్ ముందు రోజు అయితే చెప్తుంది, ఇలా పువ్వులన్నీ వాడిపోయాయి, ఎక్కడి నుంచో పువ్వులన్నీ కూడా తెప్పించాలి, కాబట్టి అమౌంట్ డబుల్ అవుతుంది అని చింతామణి అయితే వాళ్ళకి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక వాళ్ళైతే అదేంటండి, ముందేమో ఆ మీనా కన్నా తక్కువ బడ్జెట్ వేసి ఇచ్చారు, ఇప్పుడేంటి రేపు ఫంక్షన్ అనగా ఇవాళ డెకరేషన్ మొదలెట్టకుండా మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పటికిప్పుడు 2 రెట్లు ఎక్కువ చేసి చెప్తే ఎలాగ చేయించుకుంటామని అని అంటూ ఉంటారు వాళ్ళు. చూడండి, మీకు మేము మధ్యాహ్నం వరకు టైం ఇస్తున్నాం, ఈ నైటే డెకరేషన్ చెయ్యాలి కాబట్టి మధ్యాహ్నం వరకు టైం తీసుకోండి. ఒకవేళ మాకు ఎక్కువ అమౌంట్ అవుతుందంటే వదిలేసుకోండి, ఇప్పటికిప్పుడు మీకెవరు చేస్తారు డెకరేషను అని అంటూ ఉంటుంది చింతామణి. మీకు వేరే ఆప్షన్ లేదు, చచ్చినట్టు మా దగ్గరే చేయించుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కస్టమర్లు అయితే అసలు ఆ మీనాకి ఇచ్చుంటే సరిపోయేది, ఈవిడిని నమ్మి మనం నిండా మోసపోయాము అని అంటూ ఇక వాళ్ళైతే మీనాని పిలిపిస్తారు. నువ్వే ఎలాగైనా సరే మమ్మల్ని రక్షించాలమ్మా అని అంటూ ఉంటారు మీనాని. ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏం లేదమ్మా, ఇలాగా ఆ చింతామణి మమ్మల్ని మోసం చేసింది, రేపు ఫంక్షన్ అనగా ఈరోజు డబుల్ అమౌంట్ ఇవ్వాలి, లేకపోతే ఇక అవ్వదు, ఎవ్వరూ కూడా చెయ్యరని మమ్మల్ని బెదిరిస్తుంది. ఇప్పటికే చాలా ఖర్చు అయ్యింది, ఇప్పుడు డబుల్ అమౌంట్ అంటే మేము ఇచ్చుకోలేము అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, చూడండి, నేను అదే అమౌంట్కి మీకు రేపొద్దుని కల్లా ఫంక్షన్ టయానికల్లా డెకరేషన్ మొత్తం చేసిస్తాను అని అంటూ ఉంటుంది. అది కూడా ఆవిడ్ని ఓడించాలనో ఆవిడికి పోటీగా రావాలనో కాదో మీ బాధ చూడలేకే చేస్తున్నాను అని మీనా అయితే చెప్తుంది. తర్వాత ఇక చింతామణి అయితే వాళ్ళు మధ్యాహ్నం నుంచి అమౌంట్ వేస్తారు, మీరు వెళ్ళి డెకరేషన్ చేసేయండి అని చెప్పి తనైతే ఊరికి వెళ్తుంది.
అలా తను ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా అయితే మొత్తం బాలు సహాయంతో ఆ డెకరేషన్ అంతా కూడా పూర్తి చేసేస్తుంది. అప్పుడే వాళ్ళైతే అంటారు, నిజాయితీగా చేసే నిన్ను వదిలేసి ఆ చింతామణికి పని అప్పజెప్పి చాలా పెద్ద తప్పు చేశామమ్మా. నువ్వు నిజంగా రాత్రికి రాత్రి ఈ డెకరేషన్ చేయకపోతే మాకు పరిస్థితి ఎలా ఉండేదంటే అలా ఉండేది అని వాళ్ళైతే ఇక మీనాకి డబ్బులు కూడా ఇచ్చేస్తారు. తర్వాత ఇక చింతామణి అయితే ఇక ఊరి నుంచి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి వాడు డబుల్ అమౌంట్ పంపారా, డెకరేషన్ పూర్తయిపోయింది అక్కడ అని అడుగుతూ ఉంటే, లేదక్క అసలు వాళ్ళు మనకి ఫోనే చేయలేదు అని అంటూ ఉంటాడు అతను. ఏంటి ఫోన్ చేయలేదా, అదేంట్రా ఫోన్ చేయకపోవడం ఏంటి అని అనగానే, అవును వాళ్ళు మనకి ఫోనే చేయలేదక్క అని చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో ఒకసారి నువ్వు ఫోన్ చేసి కనుక్కో అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడు ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారు. అలా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, ఏంటండి ఫోను చేయలేదు, ఏమీ చేయలేదు, అసలు డెకరేషన్ లేకుండానే ఫంక్షన్ చేసేసారా అని అడుగుతూ ఉంటే, డెకరేషన్ బ్రహ్మాండంగా చేశాము. ఎవరు చేశారో తెలుసా, మీనా. ఆ రోజు వేసిన రేటుకి రాత్రికి రాత్రే తను డెకరేషన్ బ్రహ్మాండంగా చేసి ఇచ్చింది. ఆఖరి నిమిషంలో మీరు డబుల్ అమౌంట్ అడిగి ఇంత మోసం చేస్తారని అసలు కూడా మేము ఊహించలేదు. ఆ రోజు తక్కువ చెప్పి చివరికి అందరినీ కూడా ఇలా దగా చేస్తున్నారనమాట మీరు. ఇంకెవ్వరు కూడా మీకు ఆర్డర్లు ఇవ్వరు అని అంటూ ఫోను పెట్టేస్తాడు. ఇక మీనా ఆర్డర్ చేసింది, మొత్తం ఆర్డర్ తీసుకుందని తెలిసేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది చింతామణి. అప్పుడు ఇక చింతామణికి వచ్చిన ఆర్డర్స్ అన్నీ అలాగే క్యాన్సిల్ అయిపోయి మీనాకైతే ఆర్డర్స్ అన్నీ కూడా వెళ్తాయి. ఇక ఇదంతా చూస్తున్న చింతామణి మీనా మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఒకరోజు మీనాకి వార్నింగ్ కూడా ఇస్తుంది, నువ్వు నా ఫీల్డ్కి అర్థం వచ్చామంటే నిన్ను చంపేస్తాను అని బెదిరించడంతో అప్పుడు ఇక అక్కడే ఉన్న బాలు అయితే, ఏంటి నా భార్యని చంపేస్తావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వెంత కష్టపడుతున్నావో తను అంతే కష్టపడుతుంది. అంటే నువ్వు ఈ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లోకి ఎవ్వరూ రాకూడదా, ఎందుకు రాకుండా ఉంటారు, నువ్వు న్యాయబద్ధంగా చేస్తే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. నువ్వు నమ్మించి మోసం చేస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి ఎవరు కూడా రావడం లేదు అని అంటూ బాలు చెప్తాడు. ఇంకోసారి నా భార్యని బెదిరించావంటే బాగోదు చెప్తున్నానని ఇక బాలు అయితే చింతామణికి షాక్ ఇస్తాడు. తర్వాత ఇంకా చింతామణి అయితే, అసలు ఈ మీనా ఎవరో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో మొత్తం తెలుసుకోండి అని చింతామణి అయితే తన మనుషులకి చెప్పడంతో వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తారు. అలా ఎంక్వైరీ చేసేటప్పుడు ఇక రోహిణి గురించి తెలుస్తుంది చింతామణికి. ఆవిడ పేరు రోహిణి. తను ఇప్పుడు ఏదో డబ్బులు అవసరమయ్యి తిరుగుతున్నట్టు అనిపించింది అని మేనేజర్ చెప్పడంతో అప్పుడే ఆమెని పిలిపించండి అంటారు. ఇక రోహిణిని పిలిపిస్తారు. రోహిణి పిలిపించిన తర్వాత చింతామణి అయితే, ఇదిగో నీకు కావాల్సిన డబ్బులు, ఇంకో 1,00,000 కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాను తీసుకో అని చింతామణి అయితే అంటుంది. ఎవరు మీరు, నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక చింతామణి అయితే, నువ్వు మీనా తోటి కోడలు కదా, అందుకే నీకు ఇస్తున్నాను అని చింతామణి చెప్తుంది. మీనా తోటి కోడలైతే డబ్బులు ఇవ్వాలా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. కాదు, నీతో నాకు అవసరం ఉంది, నువ్వు ఒక పని చెయ్యాలి, ఆ మీనా స్కూటీ బ్రేకులు తీసేయాలి అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని, లేదు తను పడిపోతుంది కదా, దెబ్బలు తగులుతాయి అని అంటూ ఉంటుంది రోహిణి. చూడు, ఈ డబ్బులు నీకు ఎంతో అవసరమని నాకు తెలుసు, కాబట్టి ఈ డబ్బులు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి అని అంటూ చింతామణి అంటుంది. అప్పుడే ఇక మళ్ళీ దినేష్ని గుణాగాడు ఇంటికి తీసుకొస్తే తన బండారం బయటపడిపోతుందని భయంతో చింతామణి దగ్గర డబ్బులు తీసుకొని మీనా బైక్ బ్రేకులు అయితే తీయాలని నిర్ణయించుకుంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా బైక్ అయితే రాత్రులు లోపల పెడుతుంది. అందరూ పడుకున్న సమయంలో తను బయటికి వచ్చి ఇక స్కూటీ బ్రేకులు అయితే తీసేస్తుంది. ఇక తీసేసి ఏమీ తెలియనట్టు లోపలికి వస్తుంది. ఆ తర్వాత అందరూ కూడా ఉదయం అవ్వగానే మీనా అయితే పూలు డెలివరీకి అని చెప్పేసి పూలు డెలివరీకి ఇవ్వడానికి బయలుదేరుతుంది. అప్పుడు ఇక మీనా బ్రేకులు అయితే పనిచేయక తను ఇక బండి మీద నుంచి కింద పడిపోతుంది. అదే దారిలో వస్తున్న బాలు
స్కూటీ మీద నుంచి పడిపోయి ఉన్న మీనాని చూసి షాక్ అయ్యుతూ మీనాని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఇక మీనా తలకి గాయం కూడా అవుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది, తన స్కూటీ బ్రేకులు ఎవరు తీసేస్తుంటారు అని అనుకుంటూ ఉండగా ఇంతలో శృతి అయితే ఎవరో కావాలని ఇదంతా చేసుంటారు బాలు అని అంటూ ఉంటారు. ఇంతలో పక్కింటి ఆయన అయితే మీనాని చూడ్డానికి హాస్పిటల్కి అయితే వస్తాడు. ఏమి అనుకోనంటే నీకు ఒక విషయం చెప్పాలి బాలు అని అంటూ ఉంటాడు. చెప్పండి అని అనగానే ఆ రోజు నేను నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. అప్పుడే నేను బండి పార్క్ చేస్తుండగా మీ పెద్ద వదిన రోహిణి ఉంది కదా, తను బయటికి వచ్చి మీనా స్కూటీకి ఉన్న వైర్లు తెంపేసింది, నా కళ్ళతో నేను చూశాను అని అనగానే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు. ఇక కోపంతో రగిలిపోతూ ఇక బాలు అయితే వస్తూ ఉండగా అప్పుడే ఇక చింతామణి అయితే ఎదురుపడుతుంది బాలుకి. ఏంటి మీ ఆవిడ హాస్పిటల్లో ఉందంట కదా అని అడుగుతూ ఉంటే నీకెలా తెలుసు, నాకు అలాగే తెలుస్తాయి అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడే ఇక చింతామణి అలా అనగానే చెప్తావా లేదా, నా భార్య హాస్పిటల్లో ఉందని నీకెలా తెలుసు అని చింతామణి చంప పగలగొడతాడు. అప్పుడే ఇక చింతామణి అయితే ఇక బాలు కోపానికి భయపడిపోతుంది. అది అది అని తడబడుతూ మీ వదిన రోహిణి నా దగ్గర డబ్బులు తీసుకొని స్కూటీకున్న వైర్లు కట్ చేసింది అని అనగానే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మరి ఇప్పుడు స్కూటీ మీద నుంచి పడిపోయిన మీనా రోహిణి వల్లే పడిపోయిందని తెలుసుకున్నాం. బాలు ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.